ప్రియులరా, ప్రతి ఒక్క దేశము ఈరోజు భారతదేశం మీద పడటానికి కారకులు ఎవర్రా అంటే భారతీయుణ్ణి, నేను హిందువుని అని చెప్పుకొని తిరుగుతున్న ప్రతి వారు కూడా కారకులు. ప్రియులరా, ఒక పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది. ఒక ఆమె వీడియోలో మాట్లాడుతుంది. హలో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో హిందూ మీద జరిగిన దాడి గురించి ఎందుకు ఒక్క వీడియో కూడా చేయలేదు? ఈ మాట చాలా మంది మన వీడియోల కిందకు వచ్చి అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి. ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు, ఇక ప్రపంచం అంతటా కూడా ఇటువంటి దాడులు జరగబోతున్నాయి. బహుశా మనం మాట్లాడుకోవటానికి కూడా వీళ్ళని పెద్ద సంఖ్యలో జరగబోతున్నాయి. భయపెడుతున్నానని అనుకోకండి. దీనికి కారణం కూడా ఇటువంటి కామెంట్స్ చేసిన వాళ్ళే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తమ దేశంలో తమ కళ్ళ ముందు అలాగే జరుగుతున్న అనేక విద్వేషపూరితమైన సంఘటనల్ని ఏమాత్రం పట్టించుకున్నట్టుగా, అసలు జరగనట్టుగా నటిస్తూ ఎక్కడో జరిగిన ఒక సంఘటన గురించి పదే పదే ప్రస్తావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ప్రపంచమంతా కూడా భారతీయులు, ముఖ్యంగా హిందువులు చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈసారి క్రిస్మస్ కి దేశంలో ఏం జరిగిందో చాలా మంది చూసే ఉంటారు. అఫ్కోర్స్ ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు అది జరగనట్టుగా నటిస్తారు, కానీ మిగిలిన వాళ్ళకైతే తెలుసు కదా. అనేక చోట్ల క్రిస్మస్ పండగ మీద దాడులు చేశారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న స్కూళ్ల మీద దాడి చేశారు. మాల్స్ లో పెట్టిన శాంతాక్లాస్ బొమ్మల మీద దాడి చేశారు. కేవలం బొమ్మల మీదే కాదు, క్రిస్మస్ టోపీలు పెట్టుకున్న పసిపిల్లల్ని బెదిరించారు. ప్రేయర్స్లోకి వెళ్ళి మైకులు లాక్కొని అత్యంత దుర్భాషలాడారు. వాళ్ళు పెడుతున్న భోజనాల దగ్గరికి వెళ్ళి తింటున్న పిల్లల మీద చెయ్యి కూడా చేసుకున్నారు. అది కూడా ఎటువంటి పిల్లల మీద? బ్లైండ్ పిల్లల మీద కూడా చెయ్యి చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ దేశంలో మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఒక పర్టికులర్ మతాన్ని ఎంచుకుని విపరీతంగా విద్వేష ప్రచారం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే. పదే పదే ఒకే మతాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే వినేవాళ్ళకు కూడా విసిగి పెడుతుంది కదా. అందుకని కొత్త టార్గెట్ కావాలి. ఈ కొత్త టార్గెట్ భారతదేశంలో ప్రస్తుతం క్రైస్తవులు అయ్యారు అని అనిపిస్తుంది. ముస్లింల మీద విద్వేషానికి గుజరాత్ ఎట్లయితే టెస్ట్ కేసో, క్రైస్తవుల మీద విద్వేషానికి మణిపూర్ కూడా ఒక టెస్ట్ కేసు. ఆ వాటర్స్ టెస్ట్ చేసినప్పటి నుంచి కూడా నెమ్మదిగా క్రైస్తవ మతం మీద విద్వేష ప్రచారం పెంచుతూ పోయారు. కేవలం ప్రచారంతో ఆపకుండా దాడులకు దిగటం మొదలుపెట్టారు. నిజానికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా క్రిస్మస్ సందర్భంగా ఇటువంటి దాడులు జరగటం మనం చూసాం. కానీ ఈసారి అవి చాలా పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపుగా 9 రాష్ట్రాల్లో 45 సంఘటనలు జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని చోట్ల ఒకేసారి జరిగాయి అంటే దీని వెనక తప్పకుండా ఒక ప్లానింగ్ ఉండి ఉంటుంది. ఈ అన్ని సంఘటనల్లోనూ వినపడిన 2 పేర్లు, ఒకటి విశ్వ హిందూ పరిషత్, రెండోది బజరంగ్ దళ్. ఇవి రెండూ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, భారతీయ జనతా పార్టీ సోదర సంస్థలు అన్నమాట. చాలా సంఘటనలు జరిగాయని చెప్పాను కదా. అందులో కొన్ని మాత్రం నేను ఉదాహరిస్తాను. వీడియోలు కూడా ఎక్కువగా చూపించలేను, ఎందుకంటే ఆ వీడియోలు చూడగానే కమ్యూనిటీ స్టాండర్డ్స్ కు వ్యతిరేకమని యూట్యూబ్ ఈ వీడియోని రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా చూపించలేను. మామూలుగా మాల్స్ లో మనందరికీ తెలిసిందే, ప్రతిసారి కూడా క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి సేల్స్ ఉంటాయి. ఆ సందర్భంగా అన్ని చోట్ల శాంతాన్ని పెట్టడం అనేది ఒక అలవాటుగా చాలా చోట్ల ఉంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి వాళ్ళకి మతంతో సంబంధం ఉండదు. ఏ మతం వచ్చినా కూడా ఆ మతానికి సంబంధించినవన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఆ రకంగా కొత్త డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్ లో ఒక మాల్లోకి 80-90 మంది, ఊహించుకొని ఎంత పెద్ద గుంపు, అంత మంది వెళ్ళి అక్కడున్న శాంతా మీద దాడి చేసి అక్కడన్నిటిని ధ్వంసం చేశారు. అట్లాగే ఢిల్లీలో క్రిస్మస్ టోపీలు పెట్టుకున్న మహిళల్ని, పిల్లల్ని కూడా బెదిరించి భయపెట్టారు. ఉత్తరప్రదేశ్ లో బరేలీలో ఒక చర్చి ముందుకు వెళ్లి హనుమాన్ చాలీసా పాడటం మొదలు పెట్టారు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. గతంలో కూడా మనం చూసాం. శోభాయాత్రల పేరుతో మసీదుల ముందుకెళ్ళి పెద్దగా డీజేలు వాయించడము, అంటే కేవలం అవతల వాళ్ళని ఇరిటేట్ చేయడం కోసమే ఈ పని చేయటం. అస్సాంలో ఒక క్రిస్టియన్ స్కూల్లోకి వెళ్ళి విపరీతమైన బీభత్సం చేశారు. అక్కడ చేసిన డెకరేషన్స్ ని తగలబెట్టడం మాత్రమే కాకుండా ఆ సందర్భంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా చేశారు. ఈ మొత్తంలో అందరినీ మించిపోయిన ఒక 2 వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. దాదాపుగా అన్ని మతాల్లోనూ పండగల సందర్భంగా తమకున్న దాన్ని ఇతరులతో పంచుకోవటం అనే ఒక అలవాటు ఉంది. హిందువుల్లో దాన్ని అన్నదానం అంటారు. మనం గణేష్ పండాల్స్ దగ్గర చూస్తాము. అనేక పండగల సందర్భంగా అన్నదానం చేయటం అనేది మనం చూస్తాం. గుళ్ళ దగ్గర కూడా జరుగుతుంది. అట్లాగే ఇస్లాంలో ఉంది. రంజాన్ సందర్భంగా వాళ్ళు కూడా అనేక చోట్ల అనేక మందికి భోజనాలు పెడతారు. అట్లాగే క్రిస్టియానిటీలో కూడా ఉంది. క్రిస్మస్ సందర్భంగా భోజనాలు పెట్టడం అనేది ఇక్కడ భారతదేశంలో అయితే చాలా ఎక్కువగా ఉంది. అట్లా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కూడా ఒక చోట భోజనాలు పెడుతున్నారు క్రిస్మస్ సందర్భంగా. అక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అంజు భార్గవ్ ఆమె పేరు. అక్కడికి వెళ్ళి నిర్వాహకులను దుర్భాషలాడటం మాత్రమే కాదు,
తింటున్న పిల్లల మీద కూడా, అక్కడ అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడి చేసింది. ఆమె ఎంత నీచానికి పాల్పడిందంటే అక్కడ ఒక అమ్మాయి, కళ్ళు కనిపించిన ఒక అమ్మాయి కూర్చుని భోజనం చేస్తుంది, ఆ అమ్మాయి మీద కూడా ఈమె దాడి చేసింది. ఒక్కసారి ఊహించండి, ఏదైనా దేశంలో పండగ సందర్భంగా మనం ఏదైనా ఇట్లా భోజనాలు పెట్టామనుకోండి, అక్కడికి వచ్చి అక్కడున్న మెజారిటీ మతం వాళ్ళు దాడి చేస్తే మనం ఈ పాటికి ఎంత హల్లాబోల్ చేసేవాళ్ళం. ఇంకొక సంఘటన ఖచ్చితంగా చెప్పాలి. ఈ వైరల్ వీడియోని మీరందరూ చూసే ఉండుంటారు. బహుశా చాలా వాట్సాప్లో దాన్ని చాలా గొప్పగా ప్రచారం కూడా చేసుకుని ఉంటారు. ఒక పెద్ద సింధూరం పెట్టుకున్న వ్యక్తి బైబిల్ చదువుతున్న ప్రార్థనా స్థలానికి వెళ్ళి వాళ్ళ చేతులోంచి మైక్ లాక్కొని వాళ్ళని విపరీతంగా దుర్భాషలాడాడు. ఇది భారతదేశం, ఇక్కడ బైబిల్ చదవటానికి వీల్లేదు, జీసస్ మా దేవుడు కాదు, ఇక్కడ దేవుడు శ్రీరాముడే అంటూ విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోతూ వాళ్ళ మీద దాడి చేశాడు. కానీ విషాదం ఏంటో తెలుసా, హిందువుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న ఆ వ్యక్తి నిజానికి హిందువే కాదు, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అక్రమంగా వచ్చిన ముస్లిం. అతని పేరు సున్యార్ రెహమాన్. కానీ తను హిందూ మతంలోకి మారానని చెప్పుకుంటున్నాడు. తన పేరు సత్యనిష్ట ఆర్య అని చెప్పుకుంటున్నారు. ఎవరో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడు హిందువుగా చెప్పుకొని దాడి చేస్తే హిందువులను ఎందుకు అంటావు అని ఎవరైనా అనొచ్చు. కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? అన్నిటికీ మించి ఇది జరిగి ఇప్పటికి 10 రోజులు అవుతున్నప్పటికీ అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మత స్థలాల మీద దాడి చేయటము, బెదిరించడము, మతపరమైన కల్లోలాలు సృష్టించడము, మతం పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడం, ఇవన్నీ కూడా పాత ఐపీసీలోనూ కొత్త బిఎన్ఎస్లోనూ కూడా నేరాలే. బట్ అయినప్పటికీ అతన్ని అరెస్టే చేయలేదు. ఇతన్ని మాత్రమే కాదు, దేశంలో ఇన్ని సంఘటనలు జరిగితే ఇప్పటి వరకు అరెస్ట్ అయింది ఒకే ఒక్క సంఘటనలో, అది కూడా అస్సాంలో. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అందులో 3 విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులైతే ఒకళ్ళు బజరంగ్ దళ్ జిల్లా నాయకులు. నాకు అందుకే అనిపిస్తుంది, గుజరాత్లో లాగా ఒక డీటెయిల్డ్ ప్లాన్ చేసి దేశమంతా వీటిని ఎగ్జిక్యూట్ చేశారని. ఆ అరెస్ట్ అయిన 4 కూడా ఈ పాటికి బెయిల్ మీద వచ్చే ఉండుంటారు, అసలు జైలుకి కూడా వెళ్ళి ఉండరు. ఎందుకంటే అటువంటి కేసుల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాము, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి కనపడలేదా? కనపడకుండా ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో మీరు వెళ్ళి ఒక్కసారి క్రిస్మస్ డే వాండలిజం ఇన్ ఇండియా అని కొట్టి చూడండి, 100ల కొద్ది వీడియోలు కనిపిస్తాయి. వాళ్ళు బతికేదే సోషల్ మీడియా మీద కదా, కాబట్టి తెలియకుండా ఉండే క్వశ్చనే లేదు. తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రధాని కూడా మౌనంగా ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి ట్వీట్ చేసే ప్రధానమంత్రి ఈ విషయంలో మాత్రం ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? అఫ్కోర్స్ మణిపూర్లో జరిగినప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదనుకోండి. 2 నెలల తర్వాత దారుణమైన వీడియోలన్నీ బయటకు వచ్చి దేశమంతా అల్లకల్లోలమైన తర్వాత నోరు విప్పిన మోదీ అప్పుడు కూడా నరేటివ్ చేంజ్ చేయడానికి ట్రై చేశాడు. 2 నిమిషాలు మణిపూర్ గురించి మాట్లాడి 20 నిమిషాలు ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ సంఘటనలు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఇగ్నోర్ చేసినంత మాత్రాన కనపడకుండా పోయేవి కాదు. ఈ సంఘటనలు ఈసారి ప్రపంచమంతా చాలా సీరియస్గా తీసుకుంది. అనేక ప్రపంచ దేశాలు ఇండియా ఇంటాలరెన్స్ని గుర్తించాయి. భారతదేశం నుంచి పొట్ట చేత పట్టుకుని వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఏదైనా ముస్లిం దేశాలకు వెళ్తున్నారు లేదా క్రిస్టియన్ దేశాలకు వెళ్తున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా హిందూ మతం మైనారిటీ మతమే. అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచమంతా కూడా భారతీయుల పట్ల ఒక ద్వేషం పెరుగుతుంది. మన దగ్గర ఉన్నట్టే వేరే దేశాల్లో కూడా ద్వేషం మీద బతికే జీవులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిందూ పండుగల్ని స్వాగతించిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా భారతదేశంలో జరిగిన ఈ సంఘటనల్ని అటువంటి ద్వేషులందరూ కూడా అవకాశంగా తీసుకుని మరింత విద్వేష ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు కర్రలతో వెళ్ళి ఉండొచ్చు, బట్ అక్కడ వాళ్ళు గన్స్తో వస్తారు. ఏ వినాయక చవితి ప్రొసెషన్ మీదనో ఇంకొక పండగ సందర్భంగానో వాళ్ళు గన్తో వస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి? దేశంలో 3% కూడా లేని క్రిస్టియన్ల మీద ఇంత ద్వేషం వల్ల దేశానికి వచ్చే సమస్యలు వీళ్ళకి అర్థం కావట్లేదా? వీళ్ళకి ఎలాగో అర్థం కావు, ప్రధానమంత్రికి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? మోదీ డియర్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద రోజుకు ఒక కొత్త ఆంక్షను తీసుకొస్తున్నాడు. అయినా మన మోదీ మాట్లాడలేదు, ఎందుకంటే దానికి అవసరం కాబట్టి ఆయన నోరు విప్పి ట్రంప్ను వ్యతిరేకించట్లేదు. ట్రంప్ కూడా వైట్ సుప్రీమసీ అండ్ క్రిస్టియన్ సుప్రీమసీ సాంప్రదాయం నుంచి వచ్చాడు. ట్రంప్ అనుచరులు కూడా ఎటువంటి విద్వేషం కలిగిన వాళ్ళు మనం గతంలో చూసాం. వాళ్ళు క్యాపిటల్ హిల్ మీద చేసిన దాడి సందర్భంగా వాళ్ళందరూ కూడా ఈ సంఘటనల్ని అవకాశంగా తీసుకుని విపరీతంగా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. అందుకే అంటున్నాను, బంగ్లాదేశ్ లాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా జరగటానికి
వీళ్ళే కారకులు. ఇప్పటి వరకు ఇంత విద్వేషం ఇక్కడ రగులుతున్నా కూడా అనేక ముస్లిం దేశాల్లో భారతీయులు సేఫ్గా ఉన్నారు అంటే అది మన గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, మోదీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా భారతీయుల్ని విపరీతంగా గౌరవిస్తున్నారని. అది పచ్చి అబద్ధం. ఈ గత 10 ఏళ్లలో భారతీయుల మీద విపరీతంగా ద్వేషం పెరిగింది. మీరు కావాలంటే చూడండి, దేశీయులంటే ఇంత ద్వేషం ఎందుకని మనం 2 వీడియోలు చేసాం, ఒకటి కాదు. ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత విపరీతంగా భారతీయుల మీద ద్వేషం పెరుగుతూ ఉందో. మనం విద్వేషపు మొక్కలు నాటి దానికి ప్రేమ ఫలాలు కాయాలనుకుంటే సాధ్యం కాదు కదా. భారతదేశంలో క్రిస్టియన్ కన్వర్షన్స్కి వ్యతిరేకంగా ఈ పని చేశామని ఇక్కడ ఈ దాడులు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, సమర్థిస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కన్వర్ట్ అవుతున్న క్రిస్టియన్ల కంటే కూడా ఈ దేశపు పౌరసత్వాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఇంత గొప్ప భారతదేశాన్ని, ఇంత గొప్ప సంస్కృతిని వదులుకుని, ఈ దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకుని ప్రతి ఏడాది వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 2 లక్షలు. గత 5-6 సంవత్సరాలుగా ఇది పెరుగుతుంది కానీ తరగట్లేదు. కానీ ఈ విద్వేషం ఆకలి ఎంత పెద్దదంటే, ముస్లిమ్స్ అయిపోయారు, క్రిస్టియన్స్ మీద మొదలుపెట్టారు, ఆల్రెడీ సిక్కుల మీద కూడా మొదలుపెట్టారు, ఖలిస్తానీలు అంటూ. ఉత్తరాఖండ్లో జరిగిన చక్మా సంఘటన కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. చింకీలు అని హేళన చేస్తే అభ్యంతరం చెప్పినందుకు అతని మీద దాడి చేసి చంపేశారు. విద్వేషం అనేది ఒక సంస్కృతిగా మారితే ఇలాంటి సంఘటనలు మరింత పెరుగుతాయి. ఇవన్నీ అయిపోతే తమ మతంలో ఉన్న వాళ్ళ మీద పడతారు. నిజానికి ఆల్రెడీ పడ్డారు కూడా. ఇదే మతంలో ఉన్న దళితుల మీద దాడులు చేస్తున్న వాళ్ళు, ఆ దాడులను ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా వీళ్ళే. మంటంటూ వచ్చిన తర్వాత ఒక ఇంటితో ఆగిపోదు, అది మీ ఇంటికి కూడా వస్తుంది. ముఖ్యంగా బహుజనులు, దళితులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు. మత విద్వేషాలను పెంచడానికి మిమ్మల్ని పావులుగా మాత్రమే ఆడుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడి పిల్లలు కూడా కత్తులు, కటార్లు పట్టుకుని దాడులకు రారు. వాళ్ళు అధికారంలో ఉండి తమ పిల్లలకు మంచి మంచి పదవులు అనర్హులైనప్పటికీ ఇప్పించుకొని వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళ తరఫున కత్తులు, కటార్లు పట్టుకుని తిరుగుతున్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫైనల్గా ఇందులో సమిధలుగా మారతారు. అది మీరు అర్థం చేసుకోకపోతే మీ పిల్లలు కూడా ఇప్పుడు బయట ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రమాదాలకు గురవుతారు. ఇక్కడ మీరు చేసే ప్రతి విద్వేషకరమైన ఆలోచన మరొక చోట మీ పిల్లల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ అన్ని కులాల వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు, అన్ని కులాల వాళ్ళ కుటుంబ సభ్యులు బయట ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెనుముప్పు కాబోతుంది. బంగ్లాదేశ్ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, బంగ్లాదేశ్ వంటి సంఘటనలు ఇప్పుడు ప్రపంచం అంతా జరగకుండా ఆపటం అన్నది ఎట్లా మాట్లాడుకోవాలి, మాట్లాడతారని ఆశిస్తున్నాను.